ఏ పండుగైనా ఒక్కనాడే, లేదంటే రెండొద్దులు, కాదంటే మూడొద్దులు. కానీ గణేష్ పండుగ అట్లా కాదబ్బా, 9 రోజులు కొలుసుకుంటారు దేవుణ్ణి. అది కూడా గల్లి గల్లిలా అందాల మండపాలు కట్టి. ఆటలు పాటలు అన్నదానాలు జోరుగా నడిచినాయి. ఇక నిమజ్జనం కూడా అంతే జోరు. పోయిరా గణపయ్య పోయిరావయ్యా అనుకుంటా ఎట్లా సాగదలినరో చూడాలి కదా మరి. ఏ ఎక్కడిది సంబరం అంటే సంబరమే. హైదరాబాద్ లో గణేష్ శోభయాత్ర జోర్దార్ నడుస్తుంది. బాలాపూర్లో లడ్డారాస్ పాట అయినాక గల్లీలకెళ్ళి ఒక్కొక్క గణపతి వచ్చి రోడ్డెక్కిండు. ఒక్కొక్క రథం చూడరు ఎంత ముద్దుగా ఉన్నాయో. పూల రథాలు, పండ్ల రథాలు, కూరగాయల రథాలు, ఎన్ని వెరైటీలతో వేయచ్చునో గన్ని వేసిండ్రు. మా పట్టిల్లి 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు ట్యాంక్ బండ్ మీదకి. పండుగ పూట గీ డిరెస్ తొడిగిండు. అప్పటికి ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేసిరు, ఎట్లా నడుస్తుంది అన్ని తెలుసుకున్నాడు. ఎక్కువసేపు ఉంటే భక్తులకు తిప్పలవుతుంది కాబట్టి జప్పునే వెళ్ళిపోయిండు సారు. ఎక్కువ బండ్లు తెస్తే తక్లీఫ్ అవుతుందని 3 కాలర్ వచ్చినాయి. అట్లనే స్టేజ్ మీదకి పోయి శోభయాత్ర ఎట్లా నడుస్తుందో చూసిండు సీఎం సారు. ఆడాడ పోలీసులు కూడా ఖతర్నాక్ డాన్సులు చేసిరు నిమజ్జనం పూట. ఇక బండి వెనక బండి కట్టి గణనాథుల బండ్లు వస్తుంటే భక్తులంతా చూసి మురిసేండ్రు. చార్మినార్ కాడ స్టే చేసి వస్తున్న దేవుళ్ళకి జేజేలు వల్కినారు. అఫ్జల్ గంజ్ కాంచెల్లి ఆడుకుంటా పాడుకుంటా మోంజా మార్కెట్ కాడ డప్పుల మూతలు, అబిడ్స్ దగ్గర అదిరిపోయే డాన్సులు, బషీరాబాగ్ లో బ్యాండ్ సప్పుల్లో. పొద్దున్నాకంటే చీకటైనాక జోరుంది. రంగురంగుల లైట్ల నడుమ తీరొక్క రథాలు వస్తుంటే ఆ సంబరమే అలాగనిపించింది. అన్ని రూట్లలో తువపొడుగుత అన్నదానాలు, పులిగోర పొట్లాలు, నీళ్ళ ప్యాకెట్లు వంచినాయి భక్త సంఘాలు. ట్యాంక్ బండ్ కాడనే కాదు, సిటీలో ఇంకో 20 చెరువుల కాడ చిన్న చిన్న కుంటలలో కూడా నిమజ్జనాలు జరిగినాయి. అంతటా కలిపి 2 లక్షలకు మీదనే విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరొచ్చునట. ఇంకా లైన్ లో బొచ్చడున్నాయి కాబట్టి రేపు పగటిల వరకు నడవచ్చు. కానీ దేశం మొత్తంలో ఇంత సంబరంగా ఇంకేడ కాకుండా కదా.